క్రీస్తునందు ప్రియులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట ధ్యానం నిమిత్తమై సహవాసమును గురించి మనము మాట్లాడుకుందాం. సహవాసము అనగా యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు 22 పాత నిబంధన పుస్తకములోని యోబు 22, 21, 22వ అధ్యాయము 21వ వచనములో మనము ధ్యానించుకుందాం. చూడండి, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని చెప్పింది. మన సహవాసం ఎవరితో? ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా అనబడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరితో సహవాసం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ లోకముతో సహవాసం చేస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది 106వ కీర్తన 35వ వచనములో అన్యులతో సహవాసం చేయకూడదు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? అన్యులతో సహవాసం చేస్తున్నారు. దేవుడు అంటాడు నాతో సహవాసం చెయ్యి అని అంటున్నాడు. మరి దేవునితో మన సహవాసం అంటే ఏంటి? ప్రార్థన అనేది సహవాసం, బైబిల్ ధ్యానించడం అనేది సహవాసం, దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుండి ఆయన్ని గురించి దివారాత్రంలో ధ్యానించడం అనేది దేవునితో సహవాసం. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 35వ వచనములో అన్యులతో సహవాసం చేస్తున్నారండి. సామెతల గ్రంథం 22, 24వ వచనములో కోపోచితులతో సహవాసం చేస్తున్నారు. అర్థమవుతుందా? సామెతల 23, 20లో మాంసము తినువారితో సహవాసం చేస్తున్నారు. సామెతల 28, 7లో తుంటర్లతో సహవాసము చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా మంది ఇలాగూ ఎవరితో సహవాసం చేయకూడదు అయ్యా అనంటే ఈ లోకములో అన్యులతో గాని, కోపోచితులతో గాని, మాంసం తినవారితోనైనను, తుంటర్లతోనైనను సహవాసం చేయకూడదు అని అంటున్నాడు ప్రభు. మరి ఎవరితో సహవాసం చేయాలా? యోబు 22, 21లో అంటున్నాడు నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుద్ది అని అంటున్నాడు. మనం ఎవరితో సహవాసం చేయాలా అంటే దేవునితో సహవాసం చేయాలా. చాలా మంది చూడండి ఇంటర్నెట్తో సహవాసం చేస్తారు, జబర్దస్తులతో సహవాసం చేస్తారు, సినిమా సీరియళ్లతో సహవాసం చేస్తారు, పనికి పాలన ముచ్చట్లతో సహవాసం చేస్తారు, ఫోన్ సంభాషణలతో ఎదుటి వ్యక్తులతో సంభాషణ చేస్తారు, అంటే వారితో సహవాసం చేస్తారు. కానీ వాక్యమై ఉన్న దేవుడు అంటాడు నాతో సహవాసం చేయి. కీర్తన గ్రంథం 1 వచనములో మీరు చూసినట్లయితే దివారాత్రంలో దేవుని వాక్యముని ధ్యానించేవాడు ధన్యుడు అనగా అదృష్టవంతుడు. మీరు ఎవరితో సహవాసం చేస్తే అదృష్టవంతులు అవుతారో తెలుసా? దేవునితో సహవాసం చేస్తే అదృష్టవంతులు అవుతారు. రెండవ మాటగా చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానులతో సహవాసం చేయాలట. ఫస్ట్ దేవునితో చేయాలా, రెండోది ఎవరితో చేయాలా అనంటే జ్ఞానులతో సహవాసం చేయాలా. బుద్ధిహీనంతో చేసావనుకోండి ఏమవుతుంది? నువ్వు కూడా బుద్ధిహీనుడివే అవుతావు. దరిద్రుడితో చేస్తే నువ్వు కూడా దరిద్రుడివే అవుతావు. దొంగతో చేసావనుకో నిన్నేమంటారంటే దొంగ అని అంటారు. కనుక వాక్యం సెలవిస్తా ఉంది నీవు జ్ఞానులతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మూడవదిగా ఎవరితో సహవాసము అని అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనములో చూసినట్లయితే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఎవరితో నువ్వు సహవాసం చేయాలా? పరిశుద్ధులతో సహవాసం చేయాలా. మొదటిగా దేవునితో సహవాసం చేయాలా, రెండోదిగా జ్ఞానులతో సహవాసం చేయాలా, మూడోదిగా పరిశుద్ధులతో సహవాసం చేయటము నేర్చుకోవాలా. ఎవరైతే పరిశుద్ధులతో సహవాసం చేస్తారో, జ్ఞానులతో సహవాసం చేస్తారో, వీళ్ళకంటే ముఖ్యంగా దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళకట సమాధానం కలుగుద్దట. ఈరోజు మన బ్రతుకులో సమాధానం లేకపోవటానికి కారణం ఏంటంటే నీ సహవాసం బాగులేదు, నీ సహవాసము బాగలేదు. ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు? కోపచితులతో సహవాసం చేస్తున్నావు, అన్యులతో సహవాసం చేస్తున్నావు, మాంసం తినవారితో సహవాసం చేస్తున్నావు, తుంటర్లతో సహవాసం చేస్తున్నావు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏమనో తెలుసా? జ్ఞానులతో సహవాసం చేయాలా, పరిశుద్ధులతో సహవాసం చేయాలా, దేవునితో సహవాసం చేయటం నువ్వు నేర్చుకోవాలా. అప్పుడే నీకు సమాధానం కలుగుద్ది. కనుక ప్రతి ఒక్కరూ ఇక నుండి ప్రభుతో సహవాసము చేసి సమాధానం కలిగి బ్రతుకుదురుగాక. ఆమేన్.